అలాగే నన్ను వెల్కమ్ చెప్పినటువంటి కర్ణాటక యేసుదాస్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ దాస్ గారు, యేసుదాస్ గారు. జై మార్నింగ్ జై సూర్య సార్. జై మార్నింగ్ అమ్మా, జై మార్నింగ్. థ్యాంక్ యూ సార్. జై మార్నింగ్ జై సూర్య, త్యాగాలు రామకృష్ణ. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు. జై మార్నింగ్, జై మార్నింగ్. జై మార్నింగ్ జై సూర్య సార్, సిఎండి సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. జై మార్నింగ్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జై మార్నింగ్ జై సూర్య వేమరాజయ్య గారు. థ్యాంక్ యూ సార్. యేసుదాస్ గారు బాగా వెల్కమ్. సార్. థ్యాంక్ యూ అమ్మా, జై మార్నింగ్. థ్యాంక్ యూ తల్లి. జై మార్నింగ్ జై సూర్య సార్, ముల్కనూర్ సార్. జై మార్నింగ్ సార్. జై మార్నింగ్ జై సూర్య సార్, గుడ్ మార్నింగ్. జై మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. జై మార్నింగ్ జై సూర్య సార్, సిఎండి సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. జై మార్నింగ్ జై సూర్య ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై మార్నింగ్ జై సూర్య సార్. జై మార్నింగ్ సార్. జై మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. జై మార్నింగ్, జై మార్నింగ్ అందరికి, లెజెండ్ డేస్ అందరికి కూడా జై మార్నింగ్. జై మార్నింగ్ అమ్మా. జై మార్నింగ్ అమ్మా, జై మార్నింగ్. జై సూర్య సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. జై మార్నింగ్ జై సూర్య సార్. జై మార్నింగ్ అమ్మా, జై మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, లెజెండ్ లేడీస్ అందరికి కూడా. ముందుగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన కోర్ కమిటీ మెంబర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు పనిచేస్తున్నటువంటి మిత్రులు, ఆప్తులైనటువంటి అనంతి గారికి, రవి గారికి కూడా ప్రత్యేకమైన ఈ జూమ్ సెషన్ ద్వారా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మీ అందరికి కూడా మరొకసారి నేను తెలియజేస్తాను, ఈ టైంలో కూడా మీ అందరూ టైం ఇచ్చించి మన జూమ్కి చాలామంది తీసుకొస్తూ మీరు కూడా నేర్చుకుంటూ మంచిగా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మనం ఏదైతే నినాదం పెట్టాం నేర్చుకుంటున్నారు. మనం ఎలా చేయాలి, మన జీవితంలో ఎదగలగాలి అనే విషయాలు కూడా మీరు నేర్చుకుని ముందుకి సాగుతున్నారు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా. ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఈ కంపెనీ పెట్టింది ఏంటంటే అందరి కోసమే పెట్టాం. చాలామంది నలిగిపోయిన వాళ్ళు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇసుకుపోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి, వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి, లైఫ్తో పాటు వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలని మన జైసూర్య కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ప్రొడక్ట్ అనేది 100% బయట మార్కెట్ కన్నా మన ప్రొడక్ట్ అన్నీ బాగుండాలని చెప్పి మన కాన్సెప్ట్ని మనం ఆల్రెడీ ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రొడక్ట్లో రాజీ పడట్లేదు, ఏ ఇష్యూను రాజీ పడట్లేదు, సపోర్ట్ ఇష్యూలో కూడా రాజీ పడకుండా మనం అందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఏమన్నా మీకు అవతవతలున్నా, ఏదన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదన్నా సపోర్ట్ కావాలన్నా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆ విషయాలు ఏంటంటే నేను ఎందుకు చెప్తాను ఉన్నానంటే, మన కంపెనీ పెట్టిందే అందరూ నలిగిపోయిన వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వడానికి. అందరం కూడా ఒక ఏదో నేనే పెద్ద అని కాకుండా అందరం ఒక తాటి మీద అందరం ఆలోచనలు ఒక్కటిగా చేసుకుని అందరం ఒకే బాట మీద ముందుకెళ్ళాలని నా కోరిక. అంతే తప్ప ఏ విధమైన స్వార్థం లేకుండా ముందుకెళ్తేనే మనం ముందుకెళ్తాం. ఏదైనా స్వార్థం ఉంటే కనుక అక్కడే ఆగిపోతాం. దయచేసి ఈ విషయాలన్నీ కూడా
మీరు అర్థం చేసుకుని నా వాయిస్ వస్తుందండి? వస్తుంది సార్. క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, రైట్ రైట్. ఓకే, బాగానే వస్తుంది సార్. అదే ఒక సిగ్నల్ ప్రాబ్లం ఉంది అందుకే నేను అందుకేంటంటే మనం వాయిస్ కట్ అయింది సార్. సార్ మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళారు సార్, చెక్ చేసుకోండి. సిఎండి సార్, మీ మైక్ మ్యూట్ లో పడింది సార్. అమ్మ వినపడుతుందా? నా వాయిస్ వస్తుందా? వినబడుతుందండి ఇప్పుడు. ఓకే సార్ అండి. ఇక్కడ కొంచెం సిగ్నల్ తక్కువ అండి, అందుకని నాకు ప్రాబ్లం. ఓకే, అందుకని బయటకు వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకేంటంటే మన ఈ జయసూర్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక యజ్ఞంలాగా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా మీ అందరికీ హ్యాట్సాప్ అండి. ఇందులో ప్రతి వ్యక్తి కూడా అందరూ ఒక గోల్ పెట్టుకుని ఏమైనా జయసూర్య కంపెనీలో మనం ఎదగాలి, జయసూర్య కంపెనీ నిలబెట్టాలి, జయసూర్యలో ప్రొడక్ట్ 100% బాగుందని ప్రతి వ్యక్తి, అంటే చేయని వ్యక్తి కూడా వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఎస్ సార్? నో? ఎస్ సార్. అంటే మనం ప్రొడక్ట్ అనేది 100% బయట మార్కెట్లో కన్నా ధీటుగా మనం పట్టుకురావడం జరిగింది. ఈ ప్రొడక్ట్ కూడా నిజంగా పనిచేయటం అనేది యాక్చువల్ మేము తీసుకొచ్చింది ఏంటంటే ఒక 3 months అయిన తర్వాత మ్యాక్సిమం పనిచేస్తుంది అనుకున్నాం. కానీ ఇచ్చిన 10 daysకే ప్రొడక్ట్ అనేది 100% పనిచేస్తూ ఉంది. అవునా కదా సార్? అది మన అదృష్టం, అది దేవుడిచ్చిన నిజంగా గిఫ్ట్ అండి మనకి, అది మన జయసూర్య కంపెనీకి. దాంతోపాటు అంటే మంచి లీడర్స్, మంచి లీడర్స్ అంటే నిజంగా హార్ట్ఫుల్గా పనిచేసే లీడర్స్ అందరూ కూడా మన కంపెనీలో, మన జయసూర్య ఫ్యామిలీలో ఉండటం మన అదృష్టం అండి. అది చాలా మంది కూడా ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఎఫెక్ట్ పని చేయటం అంటే నిజంగా వాళ్ళ టైంని పక్కన పెట్టి వాళ్ళ టైం కూడా ఎన్ని పనులున్నా మన జయసూర్య ఫ్యామిలీకే మీరు కేటాయించి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మనం 100% ముందుకెళ్ళటానికి కొన్ని మనం ఇంకా ప్లాన్ చేసుకుందాం. దయచేసి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. అయితే ఏంటంటే చాలామంది లీడర్స్ వస్తూ ఉన్నారు, కానీ ప్లాన్ అనేది మ్యాక్సిమం అందరికీ కొద్దిగా అవగాహన అవుతుంది. ఇవాళ ప్లాన్ చెప్పుకుందాం సార్, ప్లాన్ డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. చేయండి సార్, బాగుంటుంది. చెప్పండి సార్. ప్లాన్ ఏంటంటే మనం చాలామంది ఏంటంటే మన ప్లాన్ తెలియట్లేదు. ప్లస్ ఏంటంటే బయట మార్కెట్లోకి మన కంపెనీలు ఎందుకు కొనాలి, బయట మార్కెట్లో ట్రెడిషనల్ మార్కెట్కి తేడా ఏంటి అనేది కూడా కొంతమంది తెలియట్లేదు. అంటే చేస్తూ ఉన్నారు, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది కొంతమందికి తెలియట్లేదు. ఎస్ ఆర్ నో? అవును సార్. అవునా? అవును. అయితే ఏంటంటే మన జయసూర్య కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రొడక్ట్ బాగుంది. ప్రొడక్ట్ ఎక్కడా కూడా మనకి ఫెయిల్ లేదు. అవునా కదా సార్? ఎక్కడ కూడా ప్రొడక్ట్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా మనం రాజీ పట్టలేదు. ప్రొడక్ట్ కూడా ఎక్కడ కూడా నాకు పనిచేయాలన్న వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదు. ఇన్ని రోజులు బట్టి పనిచేసి మనం ఆల్రెడీ 6 months అవుతుంది సార్ స్టార్ట్ చేసి. అవును సార్. ఈ తరుణంలో మనం ఎక్కడైనా ప్రొడక్ట్ నాకు బాగలేదు, ఇది నాకు పనిచేయాలనే సిస్టమ్ ఎక్కడ ఉందా సార్? ఎక్కడ లేదు సార్, ఎవరిలో పని చేయలేదన్న విషయం ఇప్పటి వరకు రాలా. థ్యాంక్ యూ. మనం అనుకున్న దానికంటే ఇన్ టైంలోనే ఈ వర్క్ అనేది పనిచేస్తున్నాయి. ఎస్, అది మనకి ఇచ్చిన నేచర్ అదృష్టం అండి, మన దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి, అంతేది. నిజంగా చాలా అద్భుతం. అసలు ఏ కంపెనీ సరే 2-3 ప్రొడక్టే ఆల్రెడీ హైలైట్ చేసి అయ్యే పని చేస్తాయని చెప్పని వాళ్ళు ఉన్న ప్రొడక్ట్స్ని కూడా సేల్ చేసుకుంటాకి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మన పరిస్థితి లేదు. ప్రొడక్ట్ కూడా ఏంటంటే మనం ఇచ్చిన ఆర్డర్ కంటే ఆల్రెడీ ఎక్కువ చేసినా కానీ ఆల్రెడీ మనకి అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి కొన్ని ప్రొడక్ట్స్ కూడా మనం ఆల్రెడీ పెట్టాం. ఏదైతే జాయింట్ కేరు, ఆర్ట్ ఆయిల్,
ఇట్లా షాంపూ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ మనం మళ్ళీ ఎక్స్ట్రా పెట్టే ఉన్నాం. ఆల్రెడీ వచ్చేస్తా ఉన్నాయి. మనకి ఇవాళ కానీ రేపు కానీ రీచ్ అవుతాయి. దయచేసి అవి కూడా అవైలబిలిటీగా ఉంటాయి. మొత్తం టోటల్గా మన దగ్గర అన్ని ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే. అయితే ఏంటంటే మన ప్రొడక్ట్ చూసి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉన్నారు కంపెనీ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు. అంటే ఏంటి సార్ ఇట్లా అని చెప్పాను. అందుకేంటంటే వేరే కంపెనీలు అయితే దాదాపు 6 నెలలు 7 నెలల వరకు కూడా ఆర్డర్ పెట్టరట. కానీ మనది ఏంటంటే తీసుకున్న నెలలోనే మనం ఆర్డర్ పెడతా ఉన్నాం. ఎస్ ఆర్ నో? సార్. అందుకంటే మన ప్రొడక్ట్ అయితే 100% బాగుంది కాబట్టి మనం అసలు ఏం చేయాలంటే ఫస్ట్ మనం జైసూర్య కంపెనీలో మనకు వచ్చాం కాబట్టి వేరే కంపెనీలో కన్నా మన కంపెనీ ధీటుగా ఉంది కాబట్టి మన ప్లానింగ్ అంటే మన లైఫ్ అనేది చేంజ్ అవ్వాలంటే గనక మన నిజ జీవితంలో నిజంగా ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ అనేది 100% మనం దానికి అచీవ్మెంట్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగి చూడకుండా మీరు 100% ఆ గోల్ కోసం పనిచేయండి. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో అది ఫ్యూచర్‌లో ఎప్పుడో మనం పెట్టుకున్న గోల్ కానీ ఫెయిల్ అయ్యాం. ఆ విధంగా ఫెయిల్ అవ్వకుండా మన 100% మన ప్లాన్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, యాజమాన్యం కూడా మీకు దగ్గరగా ఉంది. మేము ముగ్గురం కూడా ఎప్పటికప్పుడే మీకు అందుబాటులో ఉంటున్నాం. 100% వేచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి విషయంలో మనం మన వర్క్ స్టైల్ కూడా మార్చుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. ప్లస్ దాంతోపాటు మన ప్లాన్ కూడా నేర్చుకుంటే కనుక బాగుంటుంది. చాలా మందికి ఏంటంటే ప్లాన్ అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ప్లాన్ అర్థం కావట్లేదు అంటే కనుక అది కొద్దిగా కన్‌ఫ్యూజ్‌గా ఉండిద్ది. మాకే దాదాపు 10 సార్లు వింటేనే తప్ప మాకు అర్థం కాలేదు. అంటే ప్లాన్ అర్థం చేసుకోవడానికి ఏంటంటే కొంతమందికి టైం పట్టుద్ది. దయచేసి ఏమనుకోవద్దు. ఆ విధంగా మీరు ఫీల్ అవ్వద్దు. ఇంకా నేర్చుకుంటే ట్రై చేయండి. ఓకే లీడర్స్? సార్. అయితే ఏంటంటే ఫస్ట్ మనం బయట నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా కంపెనీలు చూసాం. ఏంటంటే మీరు జాయిన్ అవ్వండి, ఇద్దరిని కట్టించండి, ఇద్దరిని ముంచండి. మీరు జాయిన్ అవ్వండి, ఒక 6గురిని జాయిన్ చేయండి. కంపల్సరీగా ఒక్కొక్కరిని ప్రమోట్ చేయండి. మీ స్టెప్ బై స్టెప్ అనేది మీకు ముందుకెళ్తా ఉంటది. అవునా కదా? అంటే మనం చాలా దెబ్బతిన్నాం కాబట్టి ఇక్కడ మనకి మన ప్లాన్ వచ్చి హైబ్రిడ్ ప్లాను, ఫ్లెక్సిబుల్ ప్లాన్. హైబ్రిడ్ అంటే ఏంటి సార్? హైబ్రిడ్ మొక్క వేసామనుకోండి ఏమంటది అది మనకి కాపు అనేది ఎర్లీగా వస్తుంది. పంట అనేది మనకి ఎర్లీగా వద్దని హైబ్రిడ్ మొక్క అంటాం. అవునా కదా? చెట్టేస్తే మనం హైబ్రిడ్ ప్లాన్ అంటాం. హైబ్రిడ్ ప్లాన్ అంటే మనం తీసుకురావడం జరిగింది. అంటే మీకు ఎర్లీగా ఇన్‌కమ్ వచ్చిద్దనమాట. అంటే ఇంతకాలం చేయాలని కొన్ని కంపెనీలు ఏంటంటే కంపల్సరీగా ఎంత కాలంలో మీరు పని చేస్తే మీరు ప్రమోషను. అంటే 1 ఇయర్ చేయాలి. లేకపోతే ఎంతకాలం చేయాలని కంపల్సరీగా వాళ్ళకు టార్గెట్ ఉండుద్ది. కానీ మనది అట్లా కాదు. మీరు అదే రోజు టార్గెట్ చేసి అదే రోజు ప్రమోట్ అయిపోతారు. అంటే ఎర్లీగా ఇన్‌కమ్ తీసుకొచ్చి ఇందులో మనకి దాదాపు 11 రకాల ఇన్‌కమ్ ప్లాన్ చేసాం మనం. బయట మార్కెట్‌లో దాదాపు 7, 6, 5 మాత్రం ఉంటాయి. కానీ మనం 11 రకాల ఇందులో ఇన్‌కమ్‌లనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ 11 రకాల ఇన్‌కమ్ తీసుకోవాలంటే గనక మనం ఎలా చేయాలంటే 100% మన ప్లాన్ ఉండాలి మనకి. పక్కాగా మన ప్లాన్ ఉంటేనే ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఆ ప్లాన్ ఎట్లా చేయాలి? మనకున్న టీమ్ మెంబర్స్‌లో మీకున్న కాంటాక్ట్ లిస్ట్‌లో గానివ్వండి, మీకు అమ్మ తరపు గాని, నాన్న తరపు గాని, అలాగే మీ భార్య తరపు, స్నేహితులు, ఇలాగ నైబర్స్ చాలా మంది ఉంటారు. యెస్ ఆర్ నో? ఎస్ సార్. అయితే మనకి ఎవరు తెలుసు అని చాలా మంది నాకు నా మాట అన్నవారు ఉండరు అని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. అంటే నా మాట ఎవరంటారు అని మొత్తం నేను గతంలో చాలా మంది కంపెనీలకి పెట్టి నేను ఇది అయిపోయాను. ఆల్రెడీ కొంతమంది మోసపోయారు. నాకెవరు జాయిన్ అవ్వరు అనే సిస్టమ్ చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్ అయిన వ్యక్తులే. అంటే మీ మాట ఎవరు వినకపోయినా కనీసం ఒక 5 మెంబర్స్ మనకి 100% మన కాంటాక్ట్ లిస్ట్‌లో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు 5 ఉంటారు. యెస్ ఆర్ నో? ఎస్ సార్. 5 సెలెక్ట్ చేసుకోండి సార్ ఫస్ట్. 5 సెలెక్ట్ చేసుకొని మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫోన్ చేసి పలానా జైసూర్య కంపెనీ గురించి మొత్తం ప్రొఫైల్ గురించి చెప్పండి. ఓకే సార్? అందరికి వాళ్ళకి చెప్పి మన ప్లాన్ ఎలా చెప్పాలి, ప్రొడక్ట్ ఎలా చెప్పాలంటే ముందర ప్రొడక్ట్ గురించి ప్రొడక్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాడిన తర్వాత వాళ్ళు బాగుందనుకుంటే గనుక కంపల్సరీగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. యెస్ ఆర్ నో? ఎస్ సార్. అంటే బాగుందని చెప్పి అది బాగోకపోతే మీకు ఎవరిని అవుతుంది. కానీ బాగుందనుకుంటే గనుక 100% మిమ్మల్ని
కొద్దిగా దగ్గర తీసుకుని కొద్దిగా ఆప్యాయతగా మాట్లాడటం మొదలెడతారు. అదే ప్రోడక్ట్ పని చేయకపోతే కనుక అనవసరంగా నాకు ఇచ్చామని చెప్పని కొద్దిగా తిడతారు. ఎస్ సార్? అవును సార్. అంటే బయట మార్కెట్ అంటే మైండ్ సెట్ అట్లా ఉండదు కాబట్టి, జనాల మైండ్ సెట్ అట్లా ఉండదు కాబట్టి, మన ప్రోడక్ట్ అండర్స్టాండ్ పనిచేద్ది కాబట్టి, మనం ఇందులో ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 11 రకాల బెనిఫిట్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్‌కి, మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌కి తేడా ఏంటంటే, అక్కడ ఎంఆర్‌పీకి ఇస్తారు మనకి. ఎస్ ఆర్ నో? సార్. మన ఈ ప్లాన్ ఎట్లా చెప్పాలంటే, ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెట్‌కి దీనికి తేడా తెలియాలి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ప్లస్ ట్రెడిషనల్ మార్కెట్ అంటే బయట మార్కెట్‌కి తేడా తెలియాలి. అంటే మనం బయట మార్కెట్‌లో అంటే ప్రతి వ్యక్తి కూడా బయట మార్కెట్‌లో పేస్టు, సోపు ఇయన్నీ కంపల్సరీ కొనుక్కోవాల్సిందే. ఎస్ ఆర్ నో? సార్. దాంతో పాటు మనకు కావాల్సిన హెల్త్ సంబంధించి కూడా బయట మార్కెట్‌లోనే మనం వెళ్లి కొనుక్కోవాలి. ఏ అపోలోనో, మెడ్ ప్లస్‌లోనో జస్ట్ ఏదో మెడికల్‌గా అన్నిట్లో కూడా మనం వెళ్లి కొనుక్కోవాలి. అక్కడ ఇచ్చే డిస్కౌంట్ యాక్చువల్‌గా అంటే మనకి వాళ్ళకి చాలా తక్కువకొచ్చుద్ది ఆ ప్రొడక్ట్. కాకపోతే ఏంటంటే మన దగ్గర డిస్కౌంట్ అని పేరు చెప్పి మొత్తం వాళ్ళకి వాళ్ళ అమౌంట్ తీసుకుంటా ఉంటారు. ఎస్ ఆర్ నో? సార్. కానీ వాళ్ళకి మనకి కమిషన్ గాని ఏమి ఉండవు. బయట ట్రెడిషనల్ మార్కెట్‌లో కూడా సేమ్ ఏంటంటే, మనం రెగ్యులర్‌గా కొనుక్కున్న కనీసం మనకి గిఫ్ట్‌గా ఏది ఇవ్వరు. ఇస్తారండి? ఏమి ఇవ్వరు. ఇవ్వరు సార్. అవసరమైతే మనకేదన్నా ఫంక్షన్ గాని, ఏదన్నా సంక్రాంతి గాని వస్తుందంటే, డైలీ వాడు షాప్‌లో కొనుక్కుంటున్నామని కనీసం ఒక కేజీ పంచదార గాని, కేజీ బెల్లం గాని మనకిస్తారా? ఇవ్వరు. కానీ పక్కన మన చిన్న పిల్లల్ని తీసుకెళ్తే కానీ చాక్లెట్ కూడా మనకివ్వరు. ఎస్ ఆర్ నో? అంటే బయట మనం ఇవాళ డీమార్ట్ గాని, ఆటిల్లో గాని మనం కొనుక్కుంటా ఉన్నాం. వేరే వాటిల్లో. కానీ అక్కడేంటంటే చిన్న డిస్కౌంట్ అంటే అట్రాక్ట్ చేసి మనల్ని మోసం చేస్తా ఉన్నారు. కానీ అది మనం గమనించం. కాకపోతే ఏంటంటే అక్కడికెళ్ళి కొనుక్కుంటా ఉంటాం. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇక్కడేంటంటే డీలర్ గాని, డిస్ట్రిబ్యూటర్ గాని, రిటైలర్ గాని ఎవరు ఉండరు మనకి. కంపెనీ టు కస్టమర్‌కి వచ్చేస్తది. ఎస్ ఆర్ నో? ఇది తెలుసండి మీకు? ఎస్ సార్. ఈ విషయాలేంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్‌కి ఏంటంటే తేడా చెప్పాలి మనం. ఎందుకంటే ఇక్కడ కొనుక్కోవటం వల్ల మనకేంటి? అక్కడ కొనుక్కోవటం వల్ల ఉపయోగం ఏంటి? ప్లస్ మన ప్రొడక్ట్ వల్ల వాడటం ఉపయోగం ఏంటి? అక్కడ వాడటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చెప్పని విషయాలు క్లారిటీగా అర్థం చేసిన తర్వాత మన ప్రొడక్ట్ అంటే మనం ఈ ప్లాన్ అనేది హైబ్రిడ్ ప్లాన్, ఫ్లెక్సిబుల్ ప్లాన్ చెప్పి అంటే అర్థం చేసుకునే విధంగా మనం ఒక 3 క్యాటర్‌లు చెప్పేస్తే కనుక 100% వాళ్ళు అర్థం చేసుకుంటారు. అన్నీ ఒకేసారి చెప్పాలన్నా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎస్ ఆర్ నో? మన కంపెనీ ఇచ్చే ఫస్ట్ ఏంటంటే ఈ 11 రకాల్లో ఒక ఫస్ట్ రిటైల్ ప్రాపర్టీ కింద మనం 20-30% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. ఇది చెప్పగలుగుతారు కదా సార్? ప్లాన్ పేపర్ తీసుకుని మీరు ఫస్ట్ ఇందులో మనకి తెలుగు కూడా వేపిస్తున్నాము. చాలా మందికి ఇంగ్లీష్ రాని కూడా మనం తెలుగు కూడా మనం ఈ లెటర్ ప్యాడ్ కూడా వేపిస్తాను మీకు. రిటైల్ ప్రాపర్టీ కింద మనకి 20-30% డిస్కౌంట్ అనేది ఫస్ట్ మనం ఇస్తా ఉన్నాం. ఇది కస్టమర్‌కి మనం చెప్పాల్సిన ఫస్ట్ ఇది చెప్పగలుగుతాం కదా సార్? చెప్పగలం సార్. అయితే కంపెనీ కాడ సంతూర్ సోప్ అనేది మాక్సిమం తయారు చేసిన రేట్ ఎంతంటే రూ. 3, రూ. 4 తయారవుతది. లేదా పెద్ద సోప్ అయితే గనుక రూ. 10 తయారవుతది. వాడు ఎంతకు అమ్ముతున్నాడు? ఎంఆర్‌పీకి అంటే మనకి ఎంఆర్‌పీకి అమ్ముతాడు. ఎస్ ఆర్ నో? అంటే పెద్ద సోప్ ఏమో రూ. 20 తయారవుతే 45-50 రూపీస్ అమ్ముతాడు. అంటే 50-50 లాభం వేసుకొని అమ్ముతారు. ఎస్ ఆర్ నో? చిన్న సోప్స్ ఉన్నాయి. 5 రూపీస్, 10 రూపీస్ సోప్స్ ఉన్నాయి. ఆడికి రూ. 3 తయారవుతది. కానీ వాడు ఎంఆర్‌పీకి అమ్ముతాడు. ఎస్ ఆర్ నో? అంటే ఈ మధ్యలో డబ్బులన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోతున్నాయి? యాడ్ ఇచ్చేవాళ్ళకి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ప్లస్ డీలర్‌కి, సబ్ డీలర్‌కి వాళ్ళు పనిచేసుకుంటున్నారు. కానీ మనకు కూడా రూపాయి కూడా ఇవ్వరు. కానీ మనం ఆ యాడ్‌ని చూసి మనమే కొనుక్కుంటా ఉన్నాం. కానీ మన దగ్గర యాడ్ లేదు. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారాగా మనం ప్రమోట్ చేసుకుని ఈ ప్రొడక్ట్‌ని సేల్ చేయాలి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అట్లా చేయాలి. అంతే తప్ప మన పేపర్‌లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అట్లా చేయకూడదు మన కంపెనీ. అందుకేంటంటే మనం టీమ్ అనేది ఎక్కువ మంది ప్లాన్ చేసుకుని ఆ టీమ్ ద్వారాగా మనం ముందుకెళ్ళాలన్నమాట. దాంట్లో భాగంగానే మనం చెప్పే విధానంలో ఫస్ట్ బయట ట్రెడిషనల్ మార్కెట్‌కి ఎలా ఉంది, ఇక్కడ ఉండాలంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చేది 20-30% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే మన దాంట్లో కొనుక్కోవడం వల్ల మనకి క్యాష్ బ్యాక్ అనేది 4% ఇస్తా ఉన్నాం. అర్థం సార్? 2 అర్థమైనాయా?
ఎస్ సార్ అర్థమైంది సార్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే జస్ట్ ఈ ఒక్కసారి 2 సార్లు మనం ఇన్స్టాల్ చెప్పినా అర్థం కాకుండా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది అసలు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టెప్ బై స్టెప్ చెప్పుకోవడానికి. మన రిటైల్ ప్రాపర్టీ కింద 20-30% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. సెకండ్ ఇన్కమ్ వచ్చి క్యాష్ బ్యాక్, అంటే ఏ కంపెనీ చేయలేని క్యాష్ బ్యాక్ మనం దాంట్లో కొనుక్కున్న వ్యక్తికి మనం క్యాష్ బ్యాక్ కస్టమర్కి ఇస్తా ఉన్నాం. నెక్స్ట్ మూడోది ఏంటంటే 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం. డిస్కౌంట్ ఇస్తున్నాం ప్లస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం, దాంతోపాటు ప్రొడక్ట్ కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఓకే సార్, అర్థమైంది సార్? ఈ 3 అర్థమైనాయా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఈ 3 సార్. చెప్పగలుగుతారా రైడర్స్? కష్టంగా ఉన్నాయా? క్లియర్ చెప్పలేం సార్. క్లియర్గా చెప్పలేం సార్. క్లియర్ సార్, అందరూ చెప్పండి సార్. మొత్తం అందరూ ప్రతి వ్యక్తి ఏంటంటే నేర్చుకోవాలి మన అందరం కూడా. అంటే ప్లాన్ చెప్పడం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 3 రకాలు చెప్పడం మనకి ఇబ్బంది ఏం కాదు కదా. డిస్కౌంట్ ఇస్తున్నారు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, ప్రొడక్ట్ ఇస్తున్నారు అని చెప్పని. ఎస్ సార్ నో? సార్ ఎస్ సార్. దీంతో పాటు మనం కస్టమర్ కి కూడా హెల్త్ ఇస్తా ఉన్నాం. అది ఆల్రెడీ ఇది కాదు, బిజినెస్ కూడా ఆపర్చునిటీ ఇస్తా ఉన్నాం. ఇది ప్లాన్ లో లేదు కాబట్టి అడిషనల్ గా 2 గిఫ్ట్ ఇస్తాం వాళ్ళకి మనం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి మనం ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన దాంట్లో థర్డ్ ఇన్కమ్ రిఫరల్ బోనస్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ సార్. సార్. రిఫరల్ బోనస్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ప్రొడక్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి, వాళ్ళను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చెప్పి వాడిన తర్వాత ఈ 3 చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి నచ్చిందంటే కనుక మనం వాళ్ళని రిఫరల్ చేయాలి. ఎంతమంది రిఫరల్ చేయాలి? దాదాపు 4 చేయాలి. చూసారా ప్లాన్ ఉందా? సార్ ప్లాన్ పెట్టండి సార్ గురుగారు ఒకసారి. ప్లాన్ పేపర్ పెట్టండి. ఓకే, చూడండి సార్. ఇప్పుడు ఏం చేయాలి మనం? మీరున్నారు, మనం ఏం చేయాలి? నలుగురిని ఇంట్రొడ్యూస్ చేయడం కష్టమా? ABCD మీరున్నారు. కంపెనీ ఏం చెప్తుంది? ఈ పేపర్లో ఫ్లెక్సిబుల్ ప్లాన్ అంటే 4 జాయిన్ చేయమని చెప్తుంది. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. మనం థర్డ్ ఇన్కమ్ తీసుకోవాలంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ మనం రిఫరల్ బోనస్ తీసుకోవాలంటే కనుక కంపల్సరీగా మనం ఈ 4 లెక్కల్లో ఎక్కడైనా సరే మీ ఇష్టం 4 జాయిన్ చేయండి. ఎనీ ప్లేస్ అంటే స్టెప్ 1 స్టెప్ 2 మీ ఇష్టం ఎక్కడైనా సరే. ఇక్కడ మనం 5,000 బిజినెస్ 5,000 బిజినెస్, ఒక లెక్కలో 5,000 ఒక పక్కన 5,000 బిజినెస్ చేస్తే మనం 50% బీవ్ ఇస్తా ఉన్నాం. అవునా? ఓకే సార్. ఎస్ సార్. అంటే మనం 50% బీవీ అంటే మనం కొనుక్కున్న దాని మీద ఏ కంపెనీ అయినా సరే చూసుకున్నట్లయితే కానీ వాటి మీద మనం 50% బీవీ ఇస్తా ఉన్నాం. అంటే మీరు కొనుక్కున్న దానికి 50% మీకు ఆల్రెడీ బీవీస్ వస్తే కనుక 50% డబ్బులు మీకు వస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అయితే ఈ 4 లెక్కల్లో మీరు ఎక్కడైనా సరే 5,000 బిజినెస్ చేస్తే మనం ఫస్ట్గా